ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తానా అంటే మేం తందానా అనడం బాగా అలవాటైపోయింది వదినా. దానివల్ల మీకు లాభమే గాని నష్టం ఉండదు. అసలు ఇంతకీ ఈ మొక్కుబడెందుకు? మన కోసం మొక్కుకున్నాను, రోజాతో చేయిస్తున్నాను అంటున్నావు. దీనివల్ల ప్రయోజనమేంటో నాకు అర్థమవట్లేదు. నా మొక్కు అని చెప్పాను కాబట్టి ఎలా అయినా ఆ మొక్కు గురించి అరుణ్ ఆలోచిస్తాడు. కానీ ఆ రోజా వల్ల అది కుదరదు. దాన్ని మెడబట్టి నేనే గెంటితే ఇంట్లో అందరికీ చెడ్డదాన్నైపోతాను. అందుకే మన కోరిక తీరడానికి ఈసారి మన పథకానికి కాస్తంత భక్తి కలిపాను. ఈ రమాదేవి ఆడబోయే ఆట ఎలా ఉంటుందో రేపు చూస్తారుగా. ఏంటి ఉదయాన్నే మంచి మూడ్లో ఉన్నావు? ఎస్ జా, నీ రాకతో మొదలైన ఉదయం నాకు ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుంది. యు వాంట్ కాఫీ? గుడికి వెళ్ళాలి. ఇప్పుడు కాఫీ ఏంటి? అక్క, నీకొక విషయం చెప్పాలి. మొదలు పెట్టావా? పో అవతలికి. నీ మంచి కోసం చెప్తానంటే అలా అంటున్నావేంటి? ఎండ పడితే నడవడం కష్టం అవుతుంది. పదమ్మా, త్వరగా వెళ్దాం. కార్లో కదా వెళ్ళేది, నడవాలంటుందేంటి ఇవిడ? అమ్మా, చెప్పులేసుకున్నారేంటి? తీసేయాలి కదా. గుడి దగ్గరికి వెళ్ళాక తీసేస్తాను పంతులు గారు. గుడిదాకా ఎందుకమ్మా, ఇంట్లోనే వదిలేయండి. ఇక్కడి నుంచే నడిచి వెళ్ళాలి కదా. ఏం రోజా, ఏమైనా ఇబ్బందా? చెప్పు. నువ్వు బాధపడితే నేను చూడలేను. మామ్, ప్రాబ్లం ఏముంది? మన కోసం అంటే రోజా హ్యాపీగా చేస్తుంది. చంద్రిక, రోజా తల మీద ఆ బెల్లం ప్రసాదం తీసుకొచ్చి పెట్టు. అలాగే అమ్మా. చెప్పులు వదిలేయండి అమ్మా. ఇంత బరువు మొయ్యాలా? ఇది మోస్తూ నడవాలా? పంతులు గారు, రోజమ్మ గారు మోయలేరేమో. ఆవిడ బదులు నేను మోయొచ్చా? అలా కుదరదమ్మా. కోడలి సౌభాగ్యం కోసం, కుటుంబం సంతోషం కోసం
రమాదేవి గారు మొక్కుకున్నారు కాబట్టి అమ్మాయి గారే మొయ్యాలి. ప్రతిదానికి నేనున్నానని ముందుకొస్తావెందుకు నువ్వు? మొక్కు తీర్చడానికి నువ్వేమైనా ఈ ఇంటి మనిషివా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. ఆ అమ్మాయి ఏదో సాయం చేయాలనుకుంటుంది. తను పనిచేసే ఇంటి మనుషులు కష్టపడుతుంటే చూడలేకపోవడం అనేది ఆ అమ్మాయి మంచితనం. అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే. సరే సరే, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరదామా? పదండి. పదండి. హ్మ్. అయ్యయ్యో, నా కోడల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలే యువరాణి వాళ్ళు కాలు కింద పెట్టకుండా పెంచుకొనుంటారు. అలాంటిది మనం ఏకంగా ఎండలో నడిపిస్తున్నాం. పోనీ మనమేమైనా సాయం చేద్దామా అంటే దేవుడి విషయం కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను. అరుణ్, ఎండలో ఇలా ఎంతసేపు నడుస్తుంది? గొడుగు పట్రా. అయ్యయ్యో, అపచారం అమ్మా. స్వామివారి మొక్కు తీర్చుకునేటప్పుడు గొడుగు పట్టకూడదు. అయ్యయ్యో, ఏ అవకాశం కూడా లేదా? దేవుడి విషయం కాబట్టి ఆ దేవుడే చూసుకుంటాడు వదినా. మనమేం చేస్తాం చెప్పు? దుర్మార్గులు దేవుడి పేరు చెప్పి పైకి ప్రేమ నటిస్తూ అక్కని చాలా బాధ పెడుతున్నారు. ఇది ఆ రోజాకి పనిష్మెంట్లా లేదు, మా అందరికి పనిష్మెంట్లా ఉంది. ఇలాంటి మొక్కులు తీర్చుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెందలాడి బయలుదేరొచ్చు కదా. ఈ రోజు మరీ ఇంత ఎండ కాస్తుంది అనుకోలేదండి. ఎంత పెందలాడే బయలుదేరదాం అనుకున్నా ఆడవాళ్ళం కదా అన్నయ్య గారు. రెడీ అయ్యేసరికి ఆలస్యం అవుతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.